నమస్తే. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐడి మీడియా. నేను మీ ఝాన్సీ. ఈ రోజు మనం ఉన్నాము అగస్త్య ట్రెడిషనల్ క్యూర్లో. డాక్టర్ ఆనందే గారు మనతో ఉన్నారు, ట్రెడిషనల్ హీలర్. పక్షవాతం గురించి మనం మాట్లాడుకుంటే, ఒకవేళ ఇంటి పెద్దకి కనుక పక్షవాతం వస్తే, పక్షవాతానికి ముందు తర్వాత ఉన్నట్టు అయిపోతుందనమాట లైఫ్. అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ వచ్చినప్పుడు చాలా అంటే వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేని సిచ్యువేషన్. అంటే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాం. చిన్న చిన్న విషయాల కంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది. మరి ఈ పక్షవాతం వచ్చినప్పుడు మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉండింది? ఎంత త్వరగా దాని నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి? అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. నిజంగా అంటే ఏ వ్యాధులు వచ్చినప్పుడు షుగర్, బీపీ అంటే దానికి టాబ్లెట్స్ వేసుకుంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ పక్షవాతం విషయంలో ఒక మనిషి దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ చేసే మనుషులు లేకపోతే వాళ్ళ వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. మరి ఈ పక్షవాతం నుంచి బయటపడాలి అంటే మన దగ్గర ఎలాంటి మెడిసిన్ ఉంది? పక్షవాతం బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి? ఇప్పుడు లైఫ్ స్టైల్ మార్చేశారు. ఇప్పుడు చికెను, ఎగ్గు అనేది చాలా హానికరమైన ఫుడ్డు. దాంతో పిజ్జాలు, బర్గర్లు తింటున్నారు. ఇప్పుడు ఆయిల్లో కూడా చాలా వరకు పాత రోజుల్లో నూనెలోనే శనగ నూనె వాడుకునేవాళ్ళు. పల్లీల నూనె అంటారు, శనగ నూనె అంటారు. ఇవి ఎక్కువ వాడుకునేవాళ్ళు. ఈరోజు ఆయిల్లో తేడా వచ్చింది, మనం తినే ఫుడ్లో తేడా వచ్చేసింది. పక్షవాతం అనేది 84 రకాల వాతావరణం ఉన్నాయి. దాంట్లో ఒకటి పక్షవాతం. ఈ పక్షవాతాన్ని గురించి మేము చెప్పాలంటే, పక్షవాతం వచ్చిన వెంటనే కానీ 24 అవర్స్ లోపల కానీ రాగలిగితే మేము విత్ ఇన్ డేలో క్యూర్ చేస్తాం. విత్ ఇన్ డేలో. లేదు 24 అవర్స్ దాటిపోయింది అనుకో, దానికి టైం చెప్పలేం. దీంట్లో ఇంకోటి ఉందండి, బ్రెయిన్ బరస్ట్ అవుద్ది. బ్రెయిన్లో పోయే ఇది నరమ్స్లో బ్లీడింగ్ అయిందనుకో, దాన్ని అంత ఈజీగా రికవర్ చేయలేం. దానికి టైం తీసుకుంటాం. ఒక 5 రోజుల్లో రికవర్ అయితే అయినట్టు, లేదంటే ఇంక మనం ఏం చేయలేం, క్లోజ్ ఆడికి. మామూలు పక్షవాతంగానైతే విత్ ఇన్ 24 అవర్స్ లోపలగానే వస్తే 1 డేలో క్యూర్ చేస్తాం. కానీ ఆర్థరైటిస్ బాడీలో ఉన్నప్పుడు, వాయువు అంటే వాతం అనేది బాడీలో ఉన్నప్పుడు దాని ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మినిమం 6 మంత్స్ మెడిసిన్ తీసుకోవాలి. యాక్టివ్గా ఉంటాడు, పడిపాడు, వాడు పని వాడు చేసుకుంటాడు. నిద్రలేసిన కాడి నుంచి వాడు పని వాడు చేసుకోవచ్చు. అదే 24 అవర్స్ దాటిన తర్వాత టైం చెప్పలేం. ఒక్కొక్కరికి నెలకు బాగవచ్చు, 2 నెలలకు బాగవచ్చు, 3 నెలలకు బాగవచ్చు, ఒక్కొక్క సంవత్సరం కూడా పడుద్ది. అంటే వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి, వాళ్ళకు ఉండే సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు తినే ఫుడ్ని బట్టి, వాళ్ళ ఇంట్లో ఉండే నడవడికని బట్టి కూడా తేడా వస్తుంది. ఈ విధంగా మెడిసిన్ అయితే మంచి మెడిసిన్ ఉంది, దానికేం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం టైం పడుద్ది. ఒకవేళ 24 అవర్స్ దాటితే వాళ్ళకి ట్రీట్మెంట్ టైం కరెక్ట్గా క్యూర్ కాదు అది. అందరికీ క్యూర్ కదా సార్? లేదా వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఏదైనా ఆల్కహాల్ గాని అలా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి? అట్టనేం కాదండి, ఒక్కొక్కరు బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ బాగున్న వాళ్ళు భిన్న రికవర్ అయిపోతారు. ఇప్పుడు నాకైతే మా ఏరియాలో, మా కృష్ణపట్నం ఏరియాలో అయితే దగ్గరలో చాలామంది మళ్ళీ వాళ్ళు నిద్రలేసి బళ్ళు తోలుకుంటున్నారు. లారీలకు పోయేవాళ్ళు ఉన్నారు, ట్రాక్టర్ తోలేవాళ్ళు ఉన్నారు. అంటే పేదవాళ్ళు, మహారాజులుగా ఉన్నవాళ్ళు మా కాడికి రారు. వాళ్ళు ఏంటంటే హాస్పిటల్కి పోతారు, వాళ్ళ కాడ ఏదో వాళ్ళు ఇంజక్షన్ 40,000 అంటారు, 50,000 అంటారు, అవతల కొద్ది రోజులు ఆడైపోతారు. ఉన్న కాడికి ఏదో వాళ్ళు ఇది చేస్తారు. మాకు వచ్చేదంతా పేదవాళ్ళు కాబట్టి, పక్షవాతం వచ్చిన వెంటనే వస్తారు కాబట్టి మాకు వెంటనే 1 డేలో 2 డేస్లో రికవర్ అయిపోతారు. వాళ్ళు ఒక 1 మంత్ వాడుకున్న తర్వాత మళ్ళీ స్టామినా వచ్చేస్తుంది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ వచ్చినప్పుడు కంపేర్ చేస్తే, ఆడవాళ్ళల్లో పక్షవాతం వచ్చినప్పుడు ఈ మెడిసిన్ ఇదంతా వాళ్ళకి నార్మల్గానే వర్క్ అవుతుందా? లేదా మళ్ళీ వాళ్ళ శరీర తత్వం మీద ఆధారపడ? ఎవరైనా ఒకటేనండి, ఆడ మగాల, చిన్న పెద్దనిలే. దానికి పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు ఏజ్ లిమిట్ లేదు. ఏ టైంలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది దానికి ఎవరు చెప్పలేం. ఎప్పుడైనా ఎవరిలో రావచ్చు, ఆడపిల్లల్లో రావచ్చు, మగవాళ్ళలో రావచ్చు, పుట్టిన కొద్ది రోజులకే రావచ్చు, చచ్చిపోయే ముందు కూడా రావచ్చు. ఎవరికైనా తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం అలా ఏమైనా ఉంటుందా సార్? ఫ్యామిలీ జీన్స్ అనేవి అంతో ఇంతో ఉంటుంది. అయినా ఇప్పుడు కొంతమంది యాక్టివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు. వాళ్ళ మనవాళ్ళు కూడా బాగా లేకుండా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అది వాళ్ళ ఒక విధంగా చెప్పాలంటే ఇమ్యూనిటీ అనే కాదు, కొంత కర్మ కూడా అది ఒక విధంగా చెప్పాలంటే.
దాన్ని బట్టి కూడా మనం బేర్ చేసి ఉంటుంది. చాలామంది అక్కడ జాయిన్ అవ్వచ్చా అని అడుగుతున్నారు. అమ్మ అది సిచ్యువేషన్ బట్టి మా పరిస్థితిని బట్టి తీసుకుంటాం. ఒక రకంగా ఉన్న వాళ్ళకైతే 1 డేలోనే పంపించేస్తాం, లేకపోతే 1 వీక్ పెట్టుకుంటాం. అది వాళ్ళకంతా పసర్లు పెట్టి మసాజ్ పెట్టి ఆ వాతం నీరంతా తీయాలా, మసాజులు పెట్టాలా, దీనికి తోడు మర్మకళ కూడా చేయాల్సి ఉంటుంది. అవి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 15 డేస్, మ్యాక్సిమం 15 డేస్ కూడా ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే మేము నాటు ఆవు పాలతో పసర్లు ఇస్తాం, నాటు ఆవు పాలలో కలిపి కొన్ని పసర్లు ఇస్తాం. అది వాతాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. దానికి తోడు మెడిసిన్ పెడతాం కాబట్టి ఒక 15 డేస్లోనే చాలా వరకు రికవర్ అవుతారు. ఎవరైనా కానీ పక్షవాతం ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే, ఎవరైనా చానాళ్లుగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నా, ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ ఇంకా వాళ్ళ పరిస్థితి అలానే ఉండే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి. అగత్య ట్రెడిషనల్ క్యూర్ ఘట్కేసర్లోని ఈ ప్రాంతంలో ఉండింది. ఎవరికైనా పక్షవాతం వచ్చింది, వాళ్ళకి మీరు ఒక మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీ సమస్యను చెప్పి ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇలాంటి అవేర్నెస్ కల్పించే వీడియోస్ మీకు ఆనందయ్య గారి త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.